నా చేతులు జోడించి నా కుటుంబీకులుగా, నా తల్లిదండ్రులుగా, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములుగా చెప్తున్నానండి, నీ రక్త సంబంధికి మీరు ముఖం చాటి చేయకూడదండి. మీ కుటుంబాలన్నీ ఒక చోట ఉంటే ఆ కుటుంబాలన్నీ ఎలా ఉండాలంటే ఒక సైన్యంలాగా ఉండాలి. సాతానుగాడు మీ కుటుంబాల వైపు కన్నెయ్యాలంటే వాడికి దడబుట్టి వాడికి కరోనా జబ్బు రావాలి. వాడికి ఎవరికి మీ వైపు కన్నెత్తాలంటే, అమ్మో ఇది పెద్ద బెటాలియన్ రా బాబు, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదురా నాయనో ఆనుకునేటట్టు ఉండాలి. కానీ సాతానుగాడు వచ్చి మీతో కబడ్డీ ఆడుకోకూడదు. నిజం నేను చెప్పే మాట. ఎప్పుడు మనం మన రక్త సంబంధికుల్ని, మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళని, లేకపోతే ఒక తల్లి గర్భంలో పుట్టిన మనల్ని మనము ఎప్పుడు వదులుకోకూడదు, విడిచిపెట్టకూడదండి. వాళ్ళ కొరకు మారు మనసు లేకపోతే వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి.